వస్తున్న ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఆలోచన చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే పాపం వాళ్ళు దున్నుకోవటానికి పోతే ఆ గిరిజన కుటుంబాలు ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టినటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తా ఉంది మాకు. ఇందిరమ్మ ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా మేము ఆలోచన చేశాం. ఇందిరా సవర గిరిజల వికాసం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి 12,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలందరికీ వ్యవసాయం చేసుకోవటానికి వాళ్ళకి సోలార్ పంప్ సెట్స్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ తో పాటు ప్లాంటేషన్, హార్టికల్చర్ మొక్కలతో సహా అన్ని పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఒక పథకంగా తీసుకొని, ఒక ఉద్యమంలాగా తీసుకొని రేపు పొద్దున 18వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో, ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో చెంచుల కుటుంబాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గిరిజన కుటుంబాన్ని ఈ పథకాన్ని అందజేస్తాం. అక్కడ లాంచ్ చేయడం మొదలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించి ఇందిరా సౌర జల వికాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొదలు పెడతాం. అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా మీ అందరి ముందు చెప్తా ఉన్నాం. ఆడ 18వ తారీఖు లాంచ్ అయిన తర్వాత మీ శాసనసభ్యుడు గ్రామాల తిరిగి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలందరికీ కూడా ఈ గిరి జల వికాసం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలు పెడతాం. ఇది ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంతేకాదు ఈరోజు 200 యూనిట్ లోపల నేను అడుగుతా ఉన్నాను. చాలా గ్రామాల్లో ఈరోజు 80 నుంచి 85%, కొన్ని గ్రామాలు అయితే 90% కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు జీరో బల్బ్ కార్యక్రమాన్ని కరెంటు ఉచితంగా ఇస్తే 85 నుంచి 90% ప్రజలు ప్రతి గ్రామంలో ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. బిల్లు కట్టకుండా ప్రతి నెల వాళ్ళ కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం. ఆ పేద కుటుంబాలందరిలో వెలుగు నింపుతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ ఇక్కడ నుంచి నేను సందేశం ఇవ్వదలుచుకున్నా. ఆ రోజు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు తెచ్చాం. మరి ఆ రోజు పేదవాళ్ళ కోసం 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇద్దామని నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ అల్లుడు కానీ ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పేదలకు ఇస్తామంటే బయటకు వచ్చి వీళ్ళకి పాలన చేత కాదు, సర్వనాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు. పాలన చేత కాదు అంటే ఏంటి? ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయటం చేత కాదంటామా? నీలాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంపదని దోచుకుంటే పాలన బాగా ఉన్నట్లా? అదే